హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. పెన్షనర్లకు గుడ్ న్యూస్. 4016, 6016 ఈ జిల్లాలో పంపిణీ అర్హులకు మాత్రమే. వీటికి సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్, పెన్షన్లకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా ఎదురుచున్న పెన్షన్లు అనేటివి ఎట్టకేలకు వారికి ఖాతాలో జమ చేసే రోజు రాని వచ్చింది. దీనికి సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందించబడుతుంది. మీకు యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ పెన్షనర్లకు గుడ్ న్యూస్. 4016, 6016 ఈ జిల్లాలో పంపిణీ అర్హులకు మాత్రమే. తెలంగాణలో ఉన్న దాదాపు 53,476,000 మందికి దాదాపు పెన్షన్ అనేది పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అయితే ఖరారు చేయడం జరిగింది. వృద్ధులకు 4,16, వికలాంగులకు 6,016 రూపాయలు పెన్షన్లు ఇస్తామని మనకు ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ అయితే ఇంతవరకు ఎవరి ఖాతాలో అయితే జమ చేయలేదు. అయితే వీటిని అన్నిటిని కూడా మొదటగా జిల్లాల వారీగా పంపిణీ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే కొన్ని జిల్లాల నుండి అప్లికేషన్స్ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీని ప్రభుత్వం అయితే గుర్తించి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది మొదటగా ఇస్తాము. ఆ పెన్షన్కి సంబంధించిన జిల్లాల లిస్టు కూడా ప్రభుత్వం దగ్గరికి అయితే రావడం జరిగింది. వాటన్నిటి దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అయితే ఆ జిల్లాలకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఆ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు మొదటగా హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి డిస్టిక్, అటు విధంగా నల్గొండ, అదేవిధంగా సిద్దిపేట, అదేవిధంగా ఆదిలాబాద్, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, అదేవిధంగా మనకు మహబూబ్ నగర్, ఇలా చూసుకున్నట్లయితే దాదాపు ఒక 10 నుండి 15 జిల్లాల వరకు మాత్రమే ఈ యొక్క దరఖాస్తులకు సంబంధించి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ని అయితే గుర్తించడం జరిగింది. వారికి మాత్రమే ఈ పెన్షన్లు ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగానైతే నిర్ణయం తీసుకుంటుందో మనందరం కూడా వేచి చూడాలి. మీకు పెన్షన్ పడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. కామెంట్ రూపంలో మీకు పెన్షన్ పడితేనే కామెంట్ రూపంలో తెలియజేయండి, పడకుండా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.